జూన్ 4న టీడీపీ అండ్ ఎన్డీఏ కూటమి కలిపి సుపరిపాలన మొదలైందనేసి జూన్ 4న పోస్టర్లు పెట్టుకున్నారు, కొంచెం సెలబ్రేషన్ చేసుకున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ వచ్చేసి వెన్నుపోటు దినం అనేసి జూన్ 4న అనౌన్స్మెంట్ చేసి వాళ్ళు ఒక ఈవెంట్ చేశారు. కొన్ని దగ్గర ధర్నా లాగా చేశారు, పబ్లిక్ని గ్యాదర్ చేసి. ఇప్పుడు ఫస్ట్ టీడీపీ గురించి వద్దాము. సుపరిపాలన అన్నారు. వచ్చినప్పటి నుంచి టీడీపీ అండ్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రేప్ కేసెస్ జరిగాయి. రీసెంట్గా 3 years పాప, ఆ పాప మీద కూడా రేప్ అటెంప్ట్ జరిగింది, చనిపోయింది ఆ పాప. సో ఇన్ని జరుగుతా అంటే ఇక సుపరిపాలన ఎక్కడ ఉంది? ఫ్రీ గ్యాస్ ఇస్తే లేకపోతే పింఛన్ ఇస్తేనే సుపరిపాలన అవుతుందా? లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? రీసెంట్గానే రోడ్డు మీద తెనాలిలో ఒక ముగ్గురిని థర్డ్ డిగ్రీ అని చెప్పకూడదు కానీ పోలీసులు కొట్టారు. జనరల్గా మాట్లాడితే అది పోలీస్ స్టేషన్ జరిగితే ఒక విధంగా ఉంటుంది, కానీ రోడ్డు మీద జరిగితేనే పోలీసులు తప్పుగా కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉంటే వాళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగాయి. కానీ సుపరిపాలన అనేసి ఏడాది అయింది అనేసి చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఏమంటే తిరుపతిలో ఒక ఇష్యూ జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటలో కొంతమంది చనిపోయారు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చంద్రబాబు గారు వచ్చారు, అందరిని పరామర్శించారు. ఓకే, అది ఒక సిచ్యువేషన్ లాగా అనుకుందాము. గవర్నమెంట్ రెస్పాండ్ అయింది దానికి, సారీ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, అదొక విషయం అనుకోండి. అదే సింహాచలంలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు? అక్కడ వైఎస్ఆర్సీపీని ఏమనలేమనే. అదే తిరుపతి లడ్డు విషయంలో బయటకు వచ్చేసి చాలా మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. తిరుపతి విషయంలో స్పందించారు, ఎందుకు? నేషనల్ న్యూస్ వస్తుందనే. సింహాచలంలో స్పందించలేదు. ఇక సుపరిపాలన ఎక్కడుంది? ఎస్, రోడ్లు వేస్తున్నారు, అమరావతిని డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు, ఇంకా గ్రామీణ పంచాయతీల్లో కొన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అదొకటే సరిపోదు. మీరు సుపరిపాలన అనాలంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, జరిగే కొన్ని అన్యాయాలను ఆపాలి. గవర్నమెంట్ ఆఫీసులో ఇంకా లంచాలు తీసుకుంటున్నారు అనేసి న్యూస్ వస్తూ ఉంది, దాన్ని ఆపాలి. అప్పుడు చెప్పండి సుపరిపాలన అని. నెక్స్ట్ 4 years నిజంగా సుపరిపాలన చూడాలనేసి నేను కోరుకుంటా ఉన్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇక జగన్ గారి విషయం గురించి వద్దాము. వెన్నుపోటు దినం అనేసి పెట్టారు. దేనికి వెన్నుపోటు దినం అని పెట్టారు? జస్ట్ సూపర్ 6 అనేసి అమలు చేయలేదని చెప్తా ఉన్నారు. ముసలి వాళ్ళకి పెన్షన్లో వచ్చిన పాటిని 4,000 అనేసి పెంచారు. మీలాగా సంవత్సరానికి 250 రూపాయలు అనేసి 4 సంవత్సరాలు కలిపి 1000 రూపాయలు పెంచలేదు కదా. ఫ్రీ సిలిండర్ అని చెప్పారు, దాన్ని అమలు చేస్తున్నారు కదా, 3 monthsకి ఒక సిలిండర్ అని. ఎప్పుడో మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు, కానీ వీళ్ళు డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడానికి రెడీ అయ్యారు కదా. ఇంకెందుకు వెన్నుపోటు దినం? మీరు కానీ ప్రశ్నించాలంటే చాలా రకాలుగా ప్రశ్నించవచ్చు. లా అండ్ ఆర్డర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు వెళ్ళారు అక్కడికి, అదే అమాయకుల మీద జరిగితే వెళ్ళండి. లేదు మీకు అలా తప్పు అనిపిస్తే మీరు పోలీసుల మీద కేసు వేయండి. అంతేగాని మీరు వెళ్ళడం వల్ల రౌడీ షీటర్లకి సపోర్ట్ చేసినట్టు అయింది. లేదు, న్యాయం ఎవరికైనా ఒకటే అనుకుంటే మీ హయాంలో కూడా జరిగింది కదా. డాక్టర్ సుధాకర్ అని ఇంకో కొంతమంది ఉన్నారు కదా, అప్పుడు మీరు సీఎం కదా, అప్పుడేం చేయలేకపోయారు కదా మీరు. ఇప్పుడు ఎందుకు వెళ్ళేసి అడుగుతూ ఉన్నారు? మీరు అడగడంలో తప్పు లేదు, కానీ ఎవరి కోసం అడుగుతున్నారు అనేది కూడా ముఖ్యమే. మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంతో తెలుసు. ఎక్కువ హామీలు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, నాకు కూడా తెలుసు ఆ విషయం. కానీ మీరు సూపర్ 6 ఏమీ అమలు కాలేదు అనేది అసత్యము. ఇంతెందుకు, అన్నా క్యాంటీన్స్ కూడా రీఓపెన్ చేశారు కదా. ఇంకెందుకు వెన్నుపోటు దినం? నాకు తెలిస్తే ఈ వెన్నుపోటు దినంలో కానీ ఈ సుపరిపాలన దాంట్లో కానీ వాళ్ళ కార్యకర్తలను మోసం చేయడానికి మాత్రమే. జనాలకు అన్నీ తెలుసు. లాస్ట్కి జనాలు డబ్బులు తీసుకునేసి ఎవరికి ఓటేయాలో వాళ్ళకే చేస్తారు. థ్యాంక్ యూ. దీని మీద ఎక్కువ మాట్లాడాలని నేను అనుకోవడం లేదు. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.